అందరికీ శుభోదయం. నేను మీ మహేష్‌ని. ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌లోకి చిరుధాన్యాలనేది బాగా రావడం జరుగుతుంది. ఎందుకంటే మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్‌గా పరిగణించారు. అదేవిధంగా వీటిలో అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి మనకి అన్ని రకాల వ్యాధులను తగ్గించే గుణాన్ని ఈ చిరుధాన్యాలకు ఉండడం జరుగుతుంది. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, కూరలుగా ఉండడం జరుగుతుంది. వీటిని ఎలా తీసుకుంటే బెటర్ అంటే వీటిని కూడా మొత్తం కూడా సింగిల్ పాలిష్ కాకుండా మొత్తం బ్రౌన్ రైస్ లాగా ఎలా తీసుకుంటామో పాలిష్ లేకుండా తీసుకుంటే చాలా ఉత్తమమైనదిగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇలా పాలిష్ ఎలా తెలుస్తుందంటే మనం బియ్యాన్ని కనుక కవర్‌లో గానీ, సీసాలో గానీ పెట్టినట్టయితే ఆ బియ్యం అనేది మొత్తం కూడా ఒక 15-25, 30 రోజుల్లో పురుగు వస్తేనే మనం ఆ బియ్యంలో జీవం ఉన్నదని తెలుస్తాం. ఇలా కనుక చూసినట్టయితే ఇలా మొత్తం గూడా బియ్యంలో అంటే ఈ చిరుధాన్యాల్లో ఇవి కొర్రలుగా పరిగణిస్తారు. వీటిలో మొత్తం గూడా పురుగు పట్టడం జరిగింది. అంటే ఇవి పురుగు పట్టింది కావున ఈ చిరుధాన్యాల్లో జీవం ఉందని తెలుస్తుంది. అంటే ఇలాంటి పోషకాలు కలిగినటువంటి చిరుధాన్యాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదని నేను తెలియజేస్తున్నాను. థాంక్ యూ. జై హింద్. జై జవాన్.